తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తన నియోజకవర్గ సమస్యలు విస్మరించి తన కంపెనీకి సంబంధించిన సోలార్ సబ్సిడీల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారులు అక్రమ బూడిద నిల్వలపై చర్యలు తీసుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాడేమో, నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించండి అని కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది, ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకుని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంటే ఎంత స్వార్థపరుడో కృష్ణప్రసాద్ అని ఒకసారి మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. నియోజకవర్గ సమస్య ఒకటన్నా మాట్లాడేవా? నియోజకవర్గంలో ఇబ్బందులు పడతా ఉన్నాం, కాలుష్య కూరలకు చిక్కున్నాం, పవిత్ర సంగమం సంకనాగిపోయింది. ఒక పక్కన బుడవేరు గండ్లు, ఆ గండ్లు పోడ్చలా బిల్లులు మాత్రం చేసుకున్నారు. ఒక పక్కన వెళ్లడం నుంచి నూజివీడు వెళ్లే రోడ్డు అష్ట కష్టాలు పడతా ఉన్న జనం అంతా కూడా. ఒక పక్కన జీకొండూరులో ఉన్న రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఏ ఒక్క సమస్య అన్నా, ఒక్క సమస్య మాట్లాడాలా, ఒక్క సమస్య మీద ప్రభుత్వం నుంచి హామీ తెచ్చుకోవాలి. ఇటువంటి శాసనసభ్యుడు ఈ కృష్ణప్రసాద్ బామ్మర్ది పీకే కేపీ ఇద్దరు కూడా కొన్ని వందల వేల లారీల బూడిదని హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తాం. దాని మీద చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, అధికారులను అడుగుతా ఉన్నా. కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం, సిపికి ఇచ్చాం, ఆందోళన చేశాం. ఇంతవరకు ఆ డంపింగ్ యార్డ్ని స్వాధీనం చేసుకోవాలి. దీని మీద కానీ చర్యలు తీసుకోకపోతే, మొన్న ఆ డంపింగ్ యార్డ్ ముట్టడి వరకు సరిపోయింది. రేపు చెప్తా ఉన్నాను, తొందరగా కానీ మీరు చర్యలు తీసుకుపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టరేట్ ని ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. విశాఖలోని జోడుగుల పాలెం బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, జీవీఎంసీ కమిషనర్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తీర ప్రాంతాల పరిశుభ్రత వల్ల సముద్ర జీవరాశులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులుగా అందరూ క్లాత్, పేపర్ బ్యాగులు, గాజు, స్టీల్ పాత్రలను వినియోగించాలని సూచించారు. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా చేయాలని మన ప్రధానమంత్రి మోడీ గారు అనేక సార్లు పిలుపునివ్వడము, ప్రతి రాష్ట్రం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని మనం కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర, ఎందుకంటే బాబు గారు 95 నుంచి 2004 మధ్యలో కూడా ఒక రోడ్డు క్లీన్గా పెడితే, రోడ్డు పక్కన మొక్కలు నాటితే, మన క్లీన్లీనెస్గా పెడితే మన బ్రాండ్ ఇమేజ్ ఎంత ప్రపంచవ్యాప్తంగా మారుతుంది అనేది గత 30 ఏళ్ళుగా బాబు గారు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలతో ఇవాళ ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, విశాఖపట్నం దేశంలో ఉన్న నగరాల్లో టాప్ 3లో టాప్ 5లో ఎప్పుడు ర్యాంక్ అవుతుంది క్లీన్లీనెస్లో. రోడ్డు మీద చూస్తే కొంత ప్లాస్టిక్ కనపడుతుంది, బీచ్కి వస్తే చాలా ప్లాస్టిక్ కనపడుతుంది.
ఎందుకు? ఇంకోటి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది టూరిస్టులు కొత్త కొత్త ప్రాంతాలు చూడడానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉంది టూరిస్టులను రావడంలో. కానీ అది డొమెస్టిక్ టూరిస్ట్. ఇంటర్నేషనల్ టూరిస్టు అనుకున్న విధంగా మన రాష్ట్రానికి రావట్లేదు. ఇంటర్నేషనల్ టూరిస్టు వాళ్ళు ఏంటి, యూరోప్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు, జపాన్, చైనా, ఎన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్లెస్తో పోల్చుకుంటే మనం ఇంకా వెనకబడి ఉన్నాం. సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రేమతో పిలుస్తున్న ఈ నగరాన్ని స్వచ్ఛత సేవలో మనము ఉన్నత స్థాయిలో కొనసాగించడానికి ప్రతి ఒక్క సహకారం అవసరం. ప్రభుత్వం తరపున చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఐఎఫ్సి లోన్ ద్వారా మనము ఈ మధురవాడ రీజియన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ని తీసుకువస్తున్నాము. ఈ వాటర్ అన్ని ట్రీట్ చేసి ఎస్టీపీ ద్వారా వాటిని రీసైకిల్ చేస్తూ రీయూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు ప్రజలందరూ కూడా వాళ్ళ ఒక బాధ్యతగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేయకుండా వాటిని ప్రాపర్గా జీవీఎంసీ సిబ్బందికి అప్పగిస్తే మన నగరం ఇంకా మెరుగైన నగరంగా మారుతుంది. ఎటువంటి అనుమానాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే శ్రీకాకుళం పట్టణానికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే గొండి శంకర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని పట్టణంలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగాలవనిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు, పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్ గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం. దాంట్ వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవడం, వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్లి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. ఒక క్వశ్చన్ కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని, పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదు అనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని వాడడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి, తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్ ఇది
నానో మైక్రో లెవెల్లో ఈ ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్ లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది. ఒక శాసనసభ్యుడు కూడా కొద్ది తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి. అలాగే శ్రీకాకుళంలో కూడా మేము October 2 కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి October 2 నుండి స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ రహిత కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దర్శనం బాగా జరిగిందండి. ఈ నెల 25వ తారీఖు మాది ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది. స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం. అంతా మంచి జరగాలని, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా అమలు కానున్న కొత్త జీఎస్టీ విధానం వల్ల 140 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్పష్టీకరణ. కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి. ప్రభుత్వ ధనంతో చంద్రబాబు, లోకేష్, పవన్లు చేస్తున్న వీకెండ్ షికార్లపై కథనం రాసే దమ్ము ఎల్లో మీడియాకు లేదు. వైసీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డివివి దానయ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.